ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారంట అజిత్ గారు, ఒకసారి రేవంత్ రెడ్డి గారు బయట వేయండి. మీరు చూస్తుంటే అమ్మగారు లేరు కాబట్టి వచ్చేసారి బతుకమ్మ చేర్చడానికి ఎవరు ఉండేటట్టు లేరు, ఎట్లా అనేటట్టే ఉండు. బతుకమ్మ అనేది నా అమ్మమ్మలు వాళ్ళ తరతరాలుగా మనము చేసుకుంటున్న పండగ కాబట్టి వాళ్ళు వచ్చి మనకు నేర్పింది ఏం లేదు. ఒకవేళ బతుకమ్మను కూడా వ్యాపారంగా మార్చి ఆట వస్తువుగా మార్చి ప్లాస్టిక్ పూలు వాళ్ళు వచ్చిన అంతకుముందేమో బంతి పూలు ఇవన్నీ సువాసనలు వెదజల్లే పూలు ఉండే, వాళ్ళు వచ్చిన బతుకమ్మలో ప్లాస్టిక్ పూలు వచ్చినాయి గంతేతాడు. ఈసారి ప్లాస్టిక్ పూలతో చేసేటోళ్ళు లేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. బతుకమ్మలు బోనాలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. అదే అజిత్ గారు, బంతిపూల స్థానంలో ప్లాస్టిక్ పూలు వచ్చినాయి అన్నారు. అవును, అంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు లేదా టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక తెలంగాణ సంస్కృతి నిజంగా సినిమాల్లో బలగం లాంటి సినిమాలు ఇవన్నీ వచ్చినాయి, తెలంగాణ సంస్కృతి విరాజిల్లింది కదా అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి వెంటనే రేవంత్ రెడ్డి గారు కవితకి లింక్ చేసేసారు వంశీ గారు. అంటే మీరు అడుగుతుంది చూస్తే అమ్మగారు లేరు కాబట్టి ఇక బతుకమ్మ ఎలా అని చెప్పి ఆయన వెంటనే లింక్ చేసి బతుకమ్మని వ్యాపారం చేశారు. మన అమ్మమ్మలు అందరూ కూడా ఎప్పుడూ బతుకమ్మ ఆడారు, వీళ్ళు ప్లాస్టిక్ పూలను తెచ్చి బతుకమ్మని వ్యాపారం చేసి వీళ్ళు ఆడారు అని చెప్పారు వంశీ గారు. ఓకే అజిత్ గారు, ఇక నెక్స్ట్ ఏంటి? గేట్లు తెరిచారు, ఒకే రోజు 2 వికెట్లు డౌన్. రంజిత్ రెడ్డిది నిన్న మనం అనుకున్నాము, నిన్న ఇచ్చినట్లున్నాము. రంజిత్ రెడ్డిది ఇచ్చాము, నిన్న వికెట్ ఎగిరిపోయిద్దని. మరి ఈరోజు చూస్తే వికెట్ ఎగిరిపోయింది. ఏంటి అందుట్లో ఇందాక రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మాట మాట్లాడినట్టున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఈరోజు నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మొదలు పెడుతున్నానని. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏం జరిగిద్దో చూద్దామంటూ అనటంతో అక్కడ రంజిత్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతూ ఉంటే రంజిత్ రెడ్డి గారు అంటే కేటీఆర్ గారు అంటే రంజిత్ రెడ్డి గారు. ఆయన జేబులో ఈయన ఉన్నాడా లేకపోతే ఈయన జేబులో ఆయన ఉన్నాడా అనేటువంటిది మొన్నటి వరకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మధ్య అంతటి అవినాభావ ఆప్యాయత ఆదర్శ సంబంధాలు ఉన్నట్లున్నాయి. కానీ ఒక్కసారిగా పాపం వారు బయటికి వెళ్ళినట్లున్నారు. మరి వారి రీజన్స్ ఏందో వాటి కారణాలు ఎంత తెలియదు. కానీ చేవెళ్ళ ఎంపీగా మరోసారి ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. ఏంటి అజిత్ గారు? వంశీ గారు, అసలు ఒకటి రంజిత్ రెడ్డి ఆ రోజు ఎంపీగా పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తూనే కొండా విశ్వేశ్వర రెడ్డి బయటికి వెళ్ళారు వంశీ గారు. అంటే రంజిత్ రెడ్డి కోసం కొండా విశ్వేశ్వర రెడ్డిని సైతం వదులుకొని రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించారు. మళ్ళీ కూడా ఆయన ఎంపీగా రావడానికి ఆయనకి టికెట్ కూడా ఇచ్చేశారు. బీఆర్ఎస్ తాము ఖచ్చితంగా గెలుస్తామనుకుంటున్న 3-4 ఫస్ట్ది చేవేళ్ల వంశీ గారు. అంటే రంజిత్ రెడ్డి గారి క్యాండిడేట్ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు కాబట్టి ఫస్ట్ గెలిచేది చేవళ్ళ అనేది బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. అలాంటి రంజిత్ రెడ్డి గారు కూడా ఈరోజు వెళ్ళిపోయారు. అదేవిధంగా దానం నాగేందర్ గారు వెళ్ళిపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే గేట్లు ఇంతకుముందు అన్నారు కదా వంశీ గారు, మేము కనుక గేట్లు తెరిచాము అని అంటే వరుసగా క్యూలు వచ్చేస్తాయని అని చెప్పి, ఇంకా గేట్లు పూర్తిగా తెరవలేదు, ఒక్క గేట్ మాత్రమే తెరిచాము, వీళ్ళు వచ్చేసారు, ఇంకా గేట్లు తెరుస్తాము, ఈ రోజుకి 100 రోజుల సందర్భంగా ఒక్క గేట్ మాత్రమే తెరిచాము, నిన్నటి వరకు ముఖ్యమంత్రిని ఈరోజు పిసిసి అధ్యక్షుడిని అని చెప్పి. అంటే ఒక్క గేట్కి రంజిత్ రెడ్డి అంటే గ్యారంటీగా ఫస్ట్ గెలిచే సీటు చేవెళ్ళ అనుకున్న బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ ఫస్ట్ గేట్లో వెళ్ళిపోయాడు వంశీ గారు. ఇక రేపు 2, 3, 4 గేట్లు తెరిస్తే ఏంది పరిస్థితి అని అనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా దానం నాగేందర్ ఆల్రెడీ ఆయన అక్కడ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు వంశీ గారు, ఒక్క గేటు తెరిచాను ఈరోజు అని చెప్పారు వంశీ గారు. ఇంకా మిగిలిన గేట్లన్నీ కూడా తెరిచేస్తాము. నీవు నేర్పినటువంటి విద్య కదా నీరజాక్ష అంటారు. అట్లాగే పాపం బీఆర్ఎస్ పార్టీ నేర్పినటువంటి విద్య కదా అజిత్ గారు. పార్టీల్లో వాళ్ళందరినీ ఎలా పడితే అలా తీసేసుకోవటం, అంటే కూడా విలువలు లేని రాజకీయాలకి తీసుకురావటం. సరే, వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారు అనుకోవచ్చు. సరే, మొత్తానికి అంటే చాలామంది క్యూ కట్టేట్లున్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి. అసలు అభ్యర్థులే కరువు అవుతున్నారు, అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భావన బాగా వ్యక్తం అవుతుంది కదా అజిత్ గారు. అసలు కంటెస్ట్ చేస్తారంటారా? అంటే
కాంగ్రెస్కి గట్టి క్యాండిడేట్లు ఉండి అక్కడ అవకాశం లేదు అనుకున్న చోట బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు వంశీ గారు బీఆర్ఎస్ నుంచి. మనం చూసాం ఆరూరు రమేష్ కానీ వీళ్ళందరూ కూడా అటు అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్. మొత్తం మీద బీఆర్ఎస్ని అయితే ఎందుకో బీఆర్ఎస్ పార్టీ మొత్తం దేశం మొత్తం మీద అత్యంత బలమైన పటిష్టమైన ప్రాంతీయ పార్టీ అని అనుకున్న బీఆర్ఎస్ పార్టీ అందులో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి జాతీయ పార్టీలు ఏవి కూడా బీజేపీకి ఎదురు నిలబడలేవు. కేవలం బీఆర్ఎస్ మాత్రమే నిలబడగల దమ్ము సత్తా ఉన్నదనుకున్న స్థాయిలోకి వచ్చిన పార్టీ సరిగ్గా 3 నెలలు వంశీ గారు అంటే ఎలక్షన్లో అధికారం కోల్పోయిన ఒక్క నెల రోజుల నుంచే మొత్తం డీలా పడి అస్తవ్యస్తం అయ్యింది అని అంటే లోపల నిజంగానే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది, అందుకే అధికారం కోల్పోయిందేమోననేది ఈరోజు అర్థమవుతుంది వంశీ గారు. అందుకే వరుసగా కంటెంప్ట్ అనేది రాకుండా, సరే ఈరోజు దానం నాగేంద్ర గారు చేరారు కానీ కంటెంప్ట్ రాకుండా, ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే పద్ధతి అవలంబించారు. అటు టీడీపీని కానీ లేదా కాంగ్రెస్ పార్టీని కానీ ఫస్ట్ టీడీఎల్పీ ఆ తర్వాత సిఎల్పీ వంశీ గారు ఆ రెండింటినీ కూడా మెర్జ్ చేసుకున్నారు. ఎక్కడా కూడా ఈ ఫిరాయింపులు ఇవన్నీ కూడా లేకుండా, ఫిరాయింపు నిరోధక చట్టం ఇవేమీ లేకుండా పూర్తిగా మెర్జి చేసుకున్నారు వంశీ గారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మెర్జి చేసుకుంటాము, లేకపోతే పడగొడతామని మీరే అన్నారు కదా, సరే నిలబెట్టుకోవడానికి మేము చేస్తున్నాం అనేది రేవంత్ రెడ్డి గారు ఆ చేస్తున్న పనిని కూడా జస్టిఫై చేసుకుంటున్నారు. మీరు పడగొడతాం అని చెప్తున్నారు కదా, ఇక నిలబెట్టుకోవడానికి మేము జాగ్రత్త పడాలి కదా, అందుకని గేట్లు ఓపెన్ చేస్తున్నాము, ఫస్ట్ గేట్ ఓపెన్ చేసామనేది. నిలవరించే ప్రయత్నం ఆపే ప్రయత్నం ఏం లేదు పాపం. అందరూ పోయి ఢిల్లీలో కూర్చున్నారు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. ఆడ కవితను ముందు బెయిల్ మీద బయటికి తేవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. కేసీఆర్ గారు ఏమన్నా అసలు ఆర్ఎస్ ప్రవీణ్ తోటి ఆయన ఏం చేయాలి, ఆయన రాజకీయ కన్ఫ్యూజన్లో ఆయన ఉన్నట్టున్నారు. మొత్తానికి చాలా కన్ఫ్యూజన్, పార్టీ నిలబడదా అనేటువంటి ఒక భయానమైన పరిస్థితి అయితే ఏర్పడినట్లుంది. కానీ పార్టీ నిలబడింది, నో ఇష్యూ, దాన్ని ఎవరో ఏం చేయలేరు. బలమైనటువంటి పునాదులను నిర్మించారు కేసీఆర్ గారు. కాకపోతే ఇటువంటి ఒడిదుడుగుల్ని వచ్చినప్పుడు నిలబడేటువంటి ఆ సత్తా లీడర్షిప్ లేదా కార్యకర్తలు అయితే ఉండాల్సిన అవసరం ఉండింది పార్టీకి. సరే చూద్దాం వైఎస్ గారు ఓవరాల్గా ఏంటనేది.